సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నాం కేవీ తెలుగు టెక్. అండ్ ఎప్పటిలాగే మనం ఫస్ట్ వెబ్సైట్ అయితే ఒకటి కంప్లీట్ అయితే చేసుకున్నాం. ఇది మనకు సండే స్పెషల్గా 8 PM అయితే వీడియో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఈ విధంగానే కంటిన్యూగా అయితే వీక్లీ అయితే పెడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోలో కామెంట్ అయితే చేయండి. దానికి సంబంధించిన ఆన్సర్ అయితే సండే రోజు అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇప్పుడైతే ప్రిపేర్ కోసం అయితే మీకు చెప్పినట్టు ఒక 5 కామెంట్స్కి అయితే నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఎవరు వ్యూవర్స్ కూడా విజిట్ చేయరు కాబట్టి జస్ట్ షార్ట్ కట్లు అయితే మీకు చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ పెరిగే కొద్ది కూడా కామెంట్స్లో టకా 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 అయితే నేను పెంచుకుంటూ వెళ్తాను. అండ్ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు మనకు వచ్చిన రీసెంట్లీ వీక్లీ కామెంట్స్కి సంబంధించిన ఆన్సర్స్ అండ్ క్వశ్చన్స్ అయితే మీకు చెప్తాను. ఇక మీకు స్క్రీన్ షాట్ అయితే పెడతాను, వాళ్ళు ఎవరైతే కామెంట్ చేస్తారో వారికి సంబంధించి. అండ్ ఫస్ట్ వచ్చేసి శ్రావణ్ గారు అయితే అడుగుతున్నారు. అండ్ హాయ్ అన్న, ఎయిర్టెల్ మిత్ర లాగిన్ చెప్పారు, అది ఏజెంట్ యాడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ చేస్తారు కదా, అది వెంటనే అయిపోతుందా ఆర్ 2 days తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందని అయితే అడుగుతున్నారు. శ్రావణ్ గారు, ఇది మనకి ఎయిర్టెల్ రీటైలర్ కింద ఏజెంట్గా పెట్టుకోవడం అయితే ఇది దాంట్లో మనం ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వారి యొక్క ఐడెంటిఫై ఆధార్ కార్డ్ ఫ్రంట్ బ్యాక్ ఇచ్చిన తర్వాత మనం ప్రాసెసింగ్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ప్రాసెస్లో అయితే ఉంటుంది. ఇది మనకి 1 to 3 hours అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఆ తర్వాత మనకు వెరిఫికేషన్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత మనం ఏజెంట్ అనేది మొబైల్ నెంబర్ లాక్ నెంబర్ కూడా ఏజెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఏజెంట్ అని టిక్ మార్క్ పెట్టుకొని పాస్వర్డ్ కొట్టి లాగిన్ అయితే కావాలి. మనకు ఒక ఓటీపీ కూడా వస్తుంది. ఈ విధంగా అయితే మనకి దీంట్లో మీరు ఇచ్చిన క్వశ్చన్కి అయితే మ్యాక్సిమం ఏంటంటే 1 to 3 hours అయితే వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. మీరు తర్వాత ఏజెంట్కి కూడా దాంట్లో లాగిన్ కావచ్చు. ఓకే, ఇంకా మన నెక్స్ట్ విషయానికి వస్తే కేవి గోపాల్ గారు అయితే అడుగుతున్నారు. బ్రదర్, మీరు చెప్పిన ఆన్సర్ నాకు అర్థమైంది. లాపూన్ నెంబర్ అంటే అని మాత్రమే షార్ట్ కట్గా అయితే ఒక క్వశ్చన్ అయితే వేశారు కేవి గోపాల్ గారు అయితే. అండ్ గోపాల్ గారు, ఇది మీరు లాపూన్ నెంబర్ అంటే ఏం లేదు, మనం ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ కింద రీటైలర్గా తీసుకున్న ప్రతి ఒక్క ఎయిర్టెల్ యూజర్స్ మామూలుగా యాక్టివేషన్, సిమ్ యాక్టివేషన్, రీఛార్జ్ ఇలాంటివి చేస్తారు కదా, వాటికి సంబంధించినంత వరకు ఆ లాపు నెంబర్ అనేది ఎప్పుడైతే ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ కింద రీటైల్ కింద రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఉంటుందో దాన్నే లాపు నెంబర్ అని అక్కడ కొత్తగా మెన్షన్ చేస్తారు. ఆ లాపు నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి అయితే లాగిన్ అయితే అవుతారు. దాంట్లో సిమ్ యాక్టివేషన్ కానీ అండ్ అదేవిధంగా రీఛార్జ్ కానీ చేస్తారు. ఇది గోపాల్ గారు రీఛార్జ్ చేసే లాపు నెంబర్ అంటే. ఇంకా నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అయితే ఉంది. ఇప్పుడు మనకు వీక్లీ 3 కామెంట్స్ అయితే వచ్చాయి, దాని మీద అయితే వీడియో చేశాను. అండ్ బ్రకేష్ గారు అయితే అడుగుతున్నారు. హలో అన్న, హాయ్, ఏమైనా డౌట్ ఉంటే మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు. బ్రకేష్ గారు, మా మొబైల్ నెంబర్ ఇవ్వడం పెద్ద విషయం ఏంది కాదు. ఖచ్చితంగా అయితే మీకు నేను పెట్టిన ఓల్డ్ వీడియోస్లో ఎక్కడో ఒక తోట అయితే లింకులు అయితే మీకు నెంబర్ అయితే దొరుకుతుంది. కానీ నేను నెంబర్ ఎందుకోసం చెప్పానంటే, నేను ఏదైనా ఉంటే సమస్య మామూలుగా ఏదైనా డౌట్ ఉంటే మీకు ఈ డౌట్ అయితే వస్తే ఆ డౌట్కి సంబంధించి మీరు కాల్ మీ 4 యాప్ నుంచి కాల్ చేయొచ్చు. ఎందుకంటే మనం పర్సనల్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు సబ్స్క్రైబర్లు మనకి 2700 ఉండరు అనుకోండి. నాకు ఇంకా పెరిగే కొద్దీ, ఇంకా లైఫ్లో ఇంకా ముందర మూవ్ అయ్యే కొద్దీ, సబ్స్క్రైబర్లు పెరిగే కొద్దీ కామెంట్లు ఎక్కువ వస్తాయి. అదేవిధంగా మొబైల్ నెంబర్ ఇవ్వడం వలన ప్రతిదీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ ఇస్తలేనని అంటులేను, ఖచ్చితంగా అయితే ఇస్తాను. ఎప్పుడో ఒకసారి అయితే మెన్షన్ చేస్తాను, మీరు అందరూ కూడా యూజ్ చేసుకోండి. ఎందుకంటే కాల్ మీ 4 యాప్ అయితే బెటర్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నెట్ కనెక్ట్లో ఉన్నప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ మీ 4 యాప్ నుంచి అయితే కాల్ చేయండి. కాల్ మీ 4 యాప్కి సంబంధించిన మీకైతే యూజర్ ఐడి అయితే ఇక్కడ ఇస్తాను, మీరు దాన్ని చూసి కాల్ మీ 4 యాప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ వీక్లో వీడియోస్లో అయితే. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ 8 PM అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎపిసోడ్ 2 ఇది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ 3కి అయితే మీరు ఏమైనా కామెంట్ చేయండి, నేను దానికి ఆన్సర్ చెప్తాను.